యాక్చువల్లీ మీరు అసలు డిఎస్పి అంటేనే ఎనర్జీ. ఓ మంచి ఎనర్జీ సాంగ్తో మన పాడ్కాస్ట్ స్టార్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఐ థింక్ మీ సాంగ్స్లో అసలు మొదలు పెడితే అన్నీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అందరికీ కూడా. లైక్ కలుసుకోవాలని ఉంది లో ఉదయించే సూర్యుడిని అడిగా, దట్ వాస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సార్. ఆ సాంగ్ తోటి ఏదైనా హమ్మింగ్తో స్టార్ట్ చేద్దాం. ఆ పాట లిరిక్స్ కూడా నేనే రాసా అప్పుడు. సో ఉదయించిన సూర్యుడినడిగా, కనిపించని దేవుడినడిగా, నా గుండెలో నీ గుడినడిగా, నువ్వెక్కడని విరబూసిన వెన్నెలనడిగా, చిగురించిన చీకటినడిగా, చలి పెంచిన నడిగా, నువ్వెక్కడని చెప్పవే ఓ చలి, నువ్వెక్కడే నా జాబిలి, ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే. సూపర్ సార్. యాక్చువల్లీ కలుసుకోవాలని ఉంది, సూపర్ ఆల్బమ్ అసలు. ఆడియో క్యాసెట్ దీంట్లో పదే పదే సాంగ్ కూడా ఒక వర్షన్ ఉంటుంది. యాక్చువల్లీ మీరు పదే పదే సాంగ్ ని కూడా ఒక బీజిఎంస్ కి వాడారు. అని మంచి ఎమోషనల్ పార్ట్స్ లో భలే ఉండేది. అంటే ఆ సాంగ్స్ తో బీజిఎంస్ కూడా క్రియేట్ చేసేవారు మీరు ఆ టైంలో. ఆ లవ్ స్టోరీస్ కి ఎస్పెషల్లీ లవ్ స్టోరీస్ కి ఎప్పుడు పెద్ద ప్లస్ ఏంటంటే దట్స్ వై సాంగ్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎనీ లవ్ స్టోరీ. ఎందుకంటే నేను స్క్రిప్ట్ వినేటప్పుడే ఇక్కడ ఈ సాంగ్ అంటే లవ్ స్టోరీస్ కానీ జనరల్గా లైఫ్ ఎప్పుడు ఫేస్ బై ఫేస్ వెళ్తుంటుంది. సో ఈ ఫేస్ ఆఫ్ లైఫ్కి ఈ సాంగ్ అంటే ఆ ఫేస్ ఆఫ్ లైఫ్ మొత్తం అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవుతుంది. అవును, సినిమాలో కూడా నెరేషన్ వైజ్ అప్పుడు ఏంటంటే మన కనెక్టివిటీ బాగుంటుంది. అండ్ అలాగే వెళ్ళే కొద్ది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా రికలెక్షన్స్ వస్తున్నాయి ఏదన్నా కూడా మళ్ళీ ఆ సాంగే మనకి హెల్ప్ అవుతుంది. సో రికలెక్ట్కి ఒక కనెక్ట్ ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ రావాలన్నా ఆ సినిమాలో నేను చెప్పేది కథగా. సో అలాగా ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిపెండ్స్ ఆన్ ది సాంగ్స్ దట్. అందుకని ఇప్పుడు సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కలిపి ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. సాంగ్స్ స్క్రిప్ట్ వినేటప్పుడే సాంగ్స్ చెప్పేటప్పుడే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అనుకోవడం కూడా జరుగుతుంది నేను వర్కింగ్ స్టైల్లో. చాలా వరకు ఈవెన్ బొమ్మరిల్లో చూసిన పనిని గారిజని గమ పనిని, అది కూడా భాస్కర్ గారు కథ చెప్పినప్పుడు కథ వింటున్నప్పుడే అన్న అనమాట, ఈ సిచ్యువేషన్ వాళ్ళు తల గుద్దుకుంటే కొమ్ములు వస్తాయి అంటుంటే అప్పుడు అంటే ఈ సిచ్యువేషన్లో ఒక మ్యూజిక్ వస్తుంది. ఇదే మళ్ళీ ఇంటర్వ్యూ ముందు సాంగ్ వచ్చినప్పుడు ఈ మ్యూజిక్తోనే ఆ సాంగ్ స్టార్ట్ అవుద్ది. సో దిస్ మ్యూజిక్ విల్ బికమ్ ద సిగ్నేచర్ ఆఫ్ ద మూవీ అన్నట్టు చెప్పాను. అప్పుడు ఇంకా నాకు ఆ మ్యూజిక్ ఏంటో తెలియదు, కథ వింటున్నప్పుడు అన్న అది ఇంకా నేను ఏంటో తెలియదు. ఐ డోంట్ నో వాట్ ఐమ్ గోయింగ్ టు కంపోజ్, ఐ డోంట్ నో, బట్ ఇది గ్రాఫ్ అని ప్లాన్ చేసుకున్నా. సో అప్పుడే 12 కంపోజ్ చేసి దాన్ని పుట్ ఇట్ ఇన్ ఆల్ దోస్ ప్లేసెస్. సో నరేషన్ స్టేజ్ లోనే అలా ఉండేది. అండ్ వర్షంలో కూడా ఉంటది, అంటే మెల్లగా సాంగ్ ఉంటది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన పుష్ప సినిమా వరకు లైక్ వర్షంలో కూడా మెల్లగా సాంగ్ ఉంటది కదా, దాన్ని మీరు కరెక్ట్ గా ఇద్దరు డిస్పోజ్ అవుతున్నప్పుడు ట్రైన్ సీక్వెన్స్ కి కరెక్ట్ వాడారు. ఎందుకంటే నేను సాంగ్స్ ఊరికి ఏదో సాంగ్ ఉండాలి కాబట్టి సాంగ్ ఎప్పుడు చేసింది లేదు. సో ఐ మేక్ సాంగ్స్ బేస్డ్ ఆన్ ది ఎమోషన్ ఆఫ్ ది ఫిల్మ్. సో సాంగ్ ఎమోషన్ ఆఫ్ ది ఫిల్మ్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం నేను 2 విధాలుగా ప్లాన్ చేస్తాను నా పాటలను ఎప్పుడు కూడా. ఎమోషన్ బేస్ చేసి ఉండాలి ఇది, బట్ ఆ ఎమోషన్ బేస్ చేసినప్పుడు ఏమవుతుంది, సినిమాలు చూసినప్పుడు వావ్ అనిపిస్తుంది, అవును, సినిమాకి కనెక్టెడ్గా ఉంటుంది కాబట్టి. సో నాకు 2 విధాల యాటిట్యూడ్ ఉండాలి సాంగ్లో. ఒకటేమో ఎమోషన్ బేస్ చేసి సినిమా చూసినప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి, ఇంకోటి సినిమాకి సంబంధించిన సాంగ్గా ప్లే చేసినా కూడా అది వినడానికి బాగుండాలి, సూపర్ హిట్ అవ్వాలి. సో పర్టికులర్ అందుకని నేను ఇంకోటి కూడా ఏంటంటే నా సాంగ్స్లో చాలా వరకు చూసారంటే అన్లెస్ అదర్వైజ్ ఇది కంపల్సరీగా ఆ సాంగ్లో కథ జరుగుతుంది, ఒక కథ ఆ సాంగ్ ద్వారానే ఆ పార్ట్ ఆఫ్ ది స్టోరీని మనం నరేట్ చేయాలనే కంపల్షన్ ఉంటే తప్ప సాంగ్లో స్టోరీ వద్దని చెప్తాను నేను. సాంగ్ లిరిక్స్లో స్టోరీ రాకుండా ఉంటే బెటర్ అని నేను ఎప్పుడు ఫీల్ అవుతా. యాజ్ జనరిక్ యాజ్ పాసిబుల్ ఉండాలి, అది జనరల్గా ఉండాలి, అప్పుడే ప్రతి ఒక్కడికి అది రిలేట్ అవుతుంది సాంగ్. కానీ కొన్ని సినిమాల్లో ఏంటంటే ఆ సాంగే స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ గల్ 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 ఆకాశం తాకేలా వడగాలై, అది పర్ఫెక్ట్ సిచ్యువేషనల్ సాంగ్, అందులో కథ జరుగుద్ది. సో చరణంలో ఒక విషయం చెప్తాం, చరణం ఇంకో పల్లెలో ఒక విషయం చెప్తాం, అలా ఒక గ్రెడేషన్ ఉంటుంది. బట్ అది కూడా చూసారంటే మ్యాక్సిమం సపరేట్గా సాంగ్గా విన్నా కూడా లవ్ గురించి చెప్పినట్టే మళ్ళీ ఉంటుంది. సో మ్యాక్సిమం అలా చూసుకుంటా, కథ ఉంటూనే జనరిక్గా కూడా ఉంటుంది, బట్ కొన్నిసార్లు ప్యూర్గా కథే ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్ హౌ మచ్ ఇట్ ఈస్ నెససరీ. బట్ నెససరీ కాదనిపించినప్పుడు మాత్రం నాకు జనరిక్గా చాలా బ్యూటిఫుల్గా పొయిటిక్గా సాంగ్ ఉండాలని ఫీల్ అవుతుంది అంతే.
సో సినిమాతో మ్యూజిక్ కనెక్టివిటీ మ్యాండేటరీగా ఉండాలంటారు మీరు. డెఫినెట్గా అందుకే కదా మన ఇండియన్ మూవీస్లో మ్యూజిక్ అంత ఇంపార్టెంట్ పార్ట్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే బికాస్ ఇట్ హెల్ప్స్ ద నెరేటివ్ ఆఫ్ ద స్టోరీ. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది నెరేషన్ ఆఫ్ ద ఫిల్మ్. సో అందువల్ల అంత ఇంపార్టెన్స్ మన సాంగ్స్కి ఉంటుంది. సరే, ఇందాక మీరు కలుసుకోవాలని ఉంది ఉదయించే సూర్యుని అడిగే సాంగ్ గురించి మాట్లాడుతూ పాడుతూ హమ్ చేస్తూ ఆ సాంగ్ కూడా రాశాను అన్నారు. ఏంటి సార్ రాయాల్సి వచ్చిందా? రాశారు అది యాక్చువల్గా కలుసుకోవాలని 2 సాంగ్స్ నేను రాసా. ఒకటేమో ఆకాశం తన రెక్కలతో పుద్దు ఉంటే నిద్ర పుచ్చాలి ఆ సాంగ్ ఒకటి. ఫస్ట్ అది రాసిన వెంటనే డైరెక్టర్ అందరికి చాలా నేను కంపోజింగ్ అన్నా కొన్ని వర్డ్స్ అంటే చాలా బాగుంది మీరే బేసిక్గా డమ్మీ లిరిక్స్ చేస్తారు కదా, వేసినప్పుడు ఆ ఫార్మాట్ నచ్చేసి మీరే రాయండి అంటే అప్పుడు ఆ సాంగ్ అలా కంప్లీట్ చేసా. ఆ సాంగ్కి ఫస్ట్ టైం మా అమ్మగారు నాకు అసలు బీభత్సమైన ఎప్రిసియేషన్ ఇచ్చారు. ఎలా రాసావు అంటే ఒక అమ్మాయిలాగే ఫీల్ అయ్యి రాసావు ఈ సాంగ్, పెళ్ళవక ముందు నాకు కూడా ఇలాగే ఉండేది నా ఫీలింగ్, యాస్టీస్ క్యాప్చర్ చేసావు అని అని అన్నారు అమ్మ. అలాగే మా డాడీ కూడా ఏంటంటే చాలా మెచ్చుకున్నారు సాంగ్కి. దాని తర్వాత మిగతా సాంగ్స్ అన్నీ చేస్తూ ఒక లిరిక్ రైటర్ రాశారు. ఇంకా అన్ని సాంగ్స్ అయిపోయినాయి, ఇంకా ఆడియో రిలీజ్కి పంపించాలి. ఆ టైంలో ఈ లాస్ట్ ట్యూన్ ఒకటి బ్యాలెన్స్ ఉందన్నమాట. ట్యూన్ చేస్తే అంతా ఓకే అయిపోయింది, ఇంకా షూటింగ్కి పంపించాలి, రిలీజ్కి పంపించాలి. అప్పటికి కానీ ఇంకా ఏదో ఒక లిరిక్ రైటర్కి ఏదో ఇచ్చారు, అది టైంకి రావట్లేదు లిరిక్స్. ఇంకో లిరిక్ రైటర్ కూడా ఇచ్చారు, అది రావట్లా. అప్పుడు డైరెక్టర్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు అన్నమాట, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఫోన్ చేసి సార్ అది సెట్ అవ్వట్లా కొంచెం ఒక హెల్ప్ మీరే అర్జెంట్గా ఏదో రాయాలి, ఇంకెందుకంటే మన బాగా లేట్ అయిపోయింది, ఆడియో కంపెనీ వాళ్ళు టెన్షన్ పెడతారు అని ఆ పీక్ వచ్చేస్తాం అన్నమాట. అయ్యో ఏం చేయాలి అర్థం కాదు, అయ్యో ఏంటంటే లాస్ట్ మినిట్లో ఇలా అంటారు, కాదు మనం అనుకున్నాం కదా ముందు ఇలా జరిగింది, లేదు సార్ ప్లీజ్ ఇంకా వేరే దారి లేదు, మీరు అర్జెంట్గా ఏదో చేయండి అంటే అవునా అని చెప్పి వీఆర్ ఇన్ ద స్టూడియో మిక్సింగ్ అయిపోయింది. మిగతా సాంగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 6 songs 5 songs మిక్సింగ్ అయిపోయింది. ఈ ఒక సాంగ్ చేసేస్తే ఆ రోజు నైట్ పంపించేయాలి మేము ఆడియో కంపెనీకి. ఏం చేయాలి, మిగతా అన్ని మిక్స్ చేసి పెట్టి వాయిస్ ఒకటి యాడ్ చేయాలి. అప్పుడు నేను వాయిస్ రూమ్లోకి వెళ్ళి మా ఇంజనీర్ని ఇస్తాను రికార్డ్ చేయండి అని చెప్పి అప్పుడు రాసుకుంటున్నా, పేపర్ పెన్ పెట్టుకుని అలా రాసిన పాట అది ఒక్కొక్క లైన్ అని ఓకే ఉదయించిన రాజా ఒక టేక్ అని ఉదయించిన సూర్యుడి నడిగా ఎక్కడని అంటే టేక్ ఓకేనా ఓకే నెక్స్ట్ లైన్ లేదు నా దగ్గర లిరిక్ ఒక నిమిషాన్ని చలి ఒక టేక్ చేయండి చూద్దాం చలి పెంచిన చికెన్ అని ఎక్కడే వచ్చి ఇలా ఒక్కొక్క లైన్ అక్కడే వాయిస్ రూమ్ లోనే అయిపోయింది. 1/2 hour లో అలా రాస్తూ పాడుతూ ఇదేదో బాగుంది అన్నారు డైరెక్టర్, సూపర్ ఐ లవ్ ఇట్ అన్నారు. ఓకే అని చెప్పి రిలీజ్ చేస్తూ చూస్తే పెద్ద హిట్ అయిపోయింది ఆ రోజు నైట్. నమ్ముతారా, అప్పుడప్పుడు రాసి పాడేసి అలాగే కంటిన్యూ చేసాం ఫైనల్ మిక్స్. నాట్ ఈవెన్ ద నెక్స్ట్ డే అలాగే కంటిన్యూ చేసి నైట్ గా ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది, మిగతా ఆల్రెడీ చేసి పెట్టేసాం. ఫినిష్ చేసి వి సెంట్ ఆఫ్ ద సాంగ్స్ టు. సో కొన్ని పాటలు అలా తక్కువ టైంలో క్రియేట్ చేసినవి కూడా వండర్స్ క్రియేట్ చేస్తాయి అన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా సాంగ్స్ ఉంటాయండి యాక్చువల్ గా.